మోడర్న్ డ్రెస్ వేసుకుంటే మహాలక్ష్మిలా ఉంటది. హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా. మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ దగ్గర లేకపోతే అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే నేను ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ముందైతే అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి ఒక వీడియో కూడా బీట్ మార్క్లోనే యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం 5.12 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజెస్ నేను మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ అంటే చూడండి ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఉన్న యారో సింబల్ మీద క్లిక్ చేస్తే చూడండి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజెస్ నేరే మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా మీకు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 2 ఇమేజెస్ ఇచ్చాను. 2 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేసి మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫోటో స్టార్ట్ అయ్యాయి అంటే 5.12 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి ఫోటో స్టార్ట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఒక ఫోటో వదిలేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే ఫోటో వస్తుందో ఆ ఫోటో మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ అనేది చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకు మాత్రమే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఎండ్ వరకు కూడా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాము కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలన్నింటికి కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎక్కడైతే వదిలేసామో వాటన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసేయండి. సింపుల్, ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడైతే ఫోటో వదిలేసామో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ అనేది అప్లై చేసాం కదా ఎఫెక్ట్లు. ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు సీసీ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. ఈ సీసీ ఎఫెక్ట్ కూడా మనం అప్లై చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్ మీద ఇలా టచ్ చేసి పట్టుకుంటే మనకి టిక్ మార్క్ అనేది వస్తుంది. వచ్చాక ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఏం చేస్తారంటే మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే ఫొటోస్ యాడ్ అయ్యాయో అక్కడ దగ్గరకు వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ అనేది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎక్కడ వరకు అయితే బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఎఫెక్ట్లు అనేది యాడ్ చేసాము. సీసీ ఎఫెక్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ సీసీ ఎఫెక్ట్ అనేది ఎలా ఉందో మీకు ఇప్పుడు ఏంటంటే నార్మల్ ఫోటోలకి ఇది యాడ్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే నేను ఈ సీసీ ఎఫెక్ట్ అనేది దీనికి అప్లై అనేది చేశాను. ఇప్పుడు మనం అన్ని ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కుటుంబ సభ్యులు కానీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తోట రాము.